అందాదా మేము అధికారంలో ఉంటాం. మీ 10 సంవత్సరాల గురించి మీరు క్లారిటీగా మాట్లాడితే, మా 3 సంవత్సరాల గురించి, మా సంవత్సరంన్నర గురించి మేము క్లారిటీగా మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఏం జరిగిందో. అసలు ఇరిగేషన్ సమస్య గురించి మనం మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు అసలు ఇరిగేషన్ గురించి ఎక్కువ అర్థం కాదు. కాబట్టి మీరందరూ కూడా సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇరిగేషన్ అనేది కృష్ణా గోదావరి జలాల మీద మనకు 299 టీఎంసీలు ఎవరి హయాంలో వచ్చినాయి. కృష్ణా నుంచి మనకు మన వాటా, మన వాళ్ళకు 513 ఎవరి హయాంలో వచ్చినాయి. ఇదే సమస్య. ఉమ్మడి రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజలకు కూడా చెప్దాం. మొత్తం కలిపి 811 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల మధ్యన విభజన జరిగింది. మరి నీళ్ల కోసం మనం పోరాటం చేసినప్పుడు కృష్ణా జలాల మీద, కృష్ణా జల పరివాహక ప్రాంతము 68% మన రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాతనే, ఈ రాష్ట్రం విభజించిన తర్వాతనే అది లెక్కలకు వచ్చింది. వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఎవరిని ఏ గాడిద పనులు తోమీరు మీరు? 68% కృష్ణా మన క్యాచ్మెంట్ ఏరియాలో, మన పరివాహక ప్రాంతంలో పోతున్నప్పుడు మీరు ఏం పోరాటాలు చేసిరని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 500 అన్నది, రేవంత్ రెడ్డి 500 అంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 550 అవుతుండు. అసలు 68% ఎంత అవుతుంది, అసలు ఎంత రావాలి తెలంగాణ వాటా అనేది మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు మీరు కన్ఫ్యూజ్ కాకుండా వినండి. 811 టీఎంసీలు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కేటాయించిన నీళ్లు కృష్ణా మీద. ఆంధ్ర పరిపాలకులు మన తెలంగాణను నీళ్ల విషయంలో మోసం చేస్తున్నారని చెప్పి మనం అందరం ఉద్యమం చేసినాము. ఎందుకంటే మన కృష్ణా నీళ్లు మన దగ్గర నుంచి పారిపోతూ, మన దగ్గర నుంచి ఇంత 68% పోయినా కానీ కింద ఆంధ్ర వాళ్ళే దాని మీద బెనిఫిట్ పొందుతున్నారనే మనం ఉద్యమం చేసినాము. తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ తెచ్చుకున్నప్పుడు 10 ఏళ్లల్లా